కథ కాదు జీవితం. ఫీజు సుతం కట్టినే కొన్ని కట్టేది ఉండే సార్. నీ కొడుకు అయితే బిడ్డ అయితే నువ్వు గట్టినే చెప్తావారా? నీ బిడ్డ కాదు నీ కొడుకు కాదనే నువ్వు అట్లా చెప్తానారా? నా బిడ్డ ఇప్పుడు నేను ముసలిదన్నాను, నా బిడ్డ మంచిగా ఉన్నది, ఇప్పుడు నా బిడ్డ దగ్గర 100 సార్లు అని మాట్లాడతా సార్. అమ్మ నాన్న కోసం రాంది, అఖిలన్న కోసం రాంది సార్. ఆ పిల్లల కోసం ఈయన వచ్చిండు హైదరాబాద్ నుంచి. కాకపోతే ఏంటంటే దాని సామాన్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి నేనున్న రూముల్లో పెట్టిండు సార్. ఈయన నాకు ఇల్లు కావాలి, నా భార్యకి ఇల్లు కావాలి, నువ్వెంతనో అది కూడా అంతే, నాకు ప్యాన్ కూరేసిండు సార్. చాకులు పట్టి పొడుచుకుంటా, నేను గొడ్డలు పట్టి నరుక్కుంటా అన్నాక తర్వాత ఏ భార్య అంటే భయపడకుండా ఉంటుంది సార్. ఇంటికి పోయి దౌర్జన్యంగా మా అమ్మను, మా నాన్నను, మా తమ్ముళ్ళను దౌర్జన్యంగా దసరా రోజు అర్ధరాత్రి 12 గంటలకు దాడి చేయించింది సార్. నా భార్య సంసారానికి పనికి రాదని తీసుకుపోయింది సారు. ఆడిద్దరు బిడ్డ తల్లి ఉన్న ఒక మొగుడిని నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావంటే నీకు న్యాయం ఎలా జరుగుద్దని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు నేను తప్పు తెలుసుకున్నా, నా భార్య బిడ్డ దగ్గర నేను వెళ్ళిపోతున్నా, ఆమె సంగతి నాకు తెలియదు అంటాడు, ఏం చేస్తావు? నాకు రాజు కావాలి సార్. నిన్ను పర్మనెంట్గా ప్రేమించడానికి నీ మొగుడు కాదు, ఎవడో భార్య ఎవడో భర్త నాకు కావాలి అంటే ఎట్టొస్తుంది? ఇది కథ కాదు జీవితం. నీకు పెళ్లి కాల, రాజుకు పెళ్లి కాల, నిన్ను మోసం చేశాడు, ఎస్ పోలీసులు నీకు న్యాయం చెప్తారు, కోర్టు నీకు న్యాయం చెప్తుంది. కానీ ఇద్దరు బిడ్డ తండ్రిని నాకు కావాలంటే ఆ భార్య ఏమనుకుంటుంది? నాన్న ఆ భార్య నీకు ఎందుకు ఇస్తుంది? నీకు కావాలంటే ఒక 1000 రూపాయలు ఇస్తుంది, ఒక 5000 రూపాయలు ఇస్తుంది, తీసుకో, మళ్ళీ పుడ్డే ఇవ్వు, ఓ బట్టలు పెడుతుంది, ఓ బొట్టు పెడుతుంది, దాన్ని సౌభాగ్యం ఇస్తుందా? అమ్మ రాజే నీది, అమ్మ పైడిరాజు నీతో ఉన్నాడు, పైడిరాజు నిన్ను బాగా చూసుకుంటా ఉన్నాడు, చూసుకున్నప్పుడు నీ పైడిరాజు దగ్గరికి వేరే ఒక అమ్మాయి వచ్చింది, నువ్వు తట్టుకుంటావా? ఏ ఆడదానికి కూడా ఇష్టం ఉండదు, గతి లేక ఏమీ అనలేని పరిస్థితుల్లో నీతో మాట్లాడు. ఎందుకంటే తనకి కనీసం పెళ్ళాం స్థానం కూడా పోయిద్దేమో, మొగుడుని ఎలగొడతాడేమో అని ఆమె భయంతో ఉండి ఏడుస్తా కూర్చుంటుంది. ఇన్ని లీకులు నీకున్నాయి. ఇప్పుడు నీకు రాజు కావాలంటే 100% రాజు నీకు నాడు నాన్న. ఎందుకంటే ఆల్రెడీ అతను ఆ భార్యను ఇష్టపడుతున్నాడు, ఆ బిడ్డలను ఇష్టపడుతున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని ఇష్టపడుతున్నాడు, నిన్ను ఇష్టపడ్డు. నువ్వంటే అవసరం, నీతో సంతోషంగా ఉండాలి. నీకు భర్త లేడు, నువ్వు సంతోషంగా ఉండాలి. నీ సంతోషానికి నువ్వు రాజును పెట్టుకున్నావు, వాడి సంతోషానికి నిన్ను పెట్టుకున్నాడు. అంతవరకే మీ ఇద్దరు సంబంధం. అది నెల, 2 నెలల, 6 నెలల, 1 ఇయర్, 10 ఏళ్ళ, 11వ సంవత్సరమైనా తెగిపోవలసిందే. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి చట్టబద్ధమైన, న్యాయపరమైన, సమాజపరమైన, మానవతా విలువలు ఉన్న సంబంధాలు లేవో. నువ్వు భార్యవు కాలేవో. ఆలోచించు, కొన్ని నిమిషంలో చెప్పు నువ్వేం చేస్తావో. 2 నిమిషాలు ఆలోచించుకో, మనస్ఫూర్తిగా ఆలోచించునన్నా. నేను చెప్పిన దాంట్లో ఒక తప్పు ఉంటే నన్ను ఎమ్మటే నువ్వు వచ్చింది ఆలోచించుకొని. ఏనన్నా ఒకసారి ఆలోచించు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా.
మన ఇద్దరం కాసేపు మాట్లాడుకుందామా? మీ నాన్న పేరేంటి? రాజు. మీ నాన్న పేరు రాజు కాదుగా నాన్న, మీ నాన్న పేరు పైడి రాజు కదా. కాదది. పైడి రాజు ఎవరో తెలుసా? మీ నాన్న అంటే డాడీ. మెమ్ముంది కదా మమ్మీ, రాజేశ్వరి. రాజేశ్వరి మీ మమ్మీకి పైడి రాజు మీ డాడీ తాళిబొట్టు కట్టాడు. అందరిలో మీ మమ్మీని పెళ్లి చేసుకున్నాడు. మీ మమ్మీని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు పుట్టావు, మీ సిస్టర్ పుట్టింది. నువ్వేమనుకుంటున్నావు? సునీత లేదా? సునీత పెద్దమ్మ. అలా పెద్దపురం నుంచి వెళ్ళి అలా మొద్దోళ్ళని వాళ్ళని బక్కలని తెచ్చిర్రు. రాత్రి 12కి వచ్చిర్రు. వచ్చి తలుపులు గుద్దిరు, కత్తులు వచ్చి మళ్ళా మా నాన్నని ఈపులో గుద్దిర్రు. మా అక్కని ఎంటికలు పట్టి పైనకి లేపారు. నన్ను ఈపులో గుద్దిర్రు. మా అమ్మమ్మ మా మామ మీద కత్తులు చీరిర్రు, కొట్టిర్రు. మా అమ్మతక్క పెళ్ళికి పైసలు తీసుకుపోయారు 5 లక్షలు. ఎవరు తీసుకెళ్ళిపోయారమ్మా? రాజు. అమితక్క డబ్బులు తీసుకున్నాడా? మరి ఏమైందంటేనమ్మా, మరి రాజుకి వేరే భార్య ఉంది కదా, తెలుసుకో నీకు. అంటే రాజుకి వేరే పెండ్లాం ఉంది, రాజుకి నీ మాదిరిగా వేరే బిడ్డలు ఉన్నారు, అది తెలుసుకోమ్మా. ఆయననే తీసుకొచ్చిండు. మా బీబీఎం స్కూల్ కొంగా ఆటో తెచ్చిండు. ఆటోలో తీసుకుపోయిండు ఆయననే. మళ్ళా కార్లో తీసుకుపోయిండు. ఇతను రియల్ డాడీ కాదు కదా, డూప్లికేట్ డాడీ. మరి డూప్లికేట్ డాడీ నీకెందుకు నాన్న? డూప్లికేట్ డాడీ ఇలాగే చేస్తాడు. రాజు రాడు నీ పిల్లలకి. నువ్వు రాజుతో నెల, 2 నెలల, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ మేము అక్రమ సంబంధం అనే సంబంధం కూడా అట్లా అక్రమ సంబంధం ఉంది కాబట్టి, నాకెవరు లేరు కాబట్టి ఏమన్నా నాకు డబ్బు పరంగా ఏమన్నా న్యాయం చేయగలవా అని అడిగే అంతవరకే నా హక్కు. అది హక్కు. రాజు ఇస్తారన్నా ఓకే, ఎవరన్నా ఓకే. ఎందుకంటే అక్రమ సంబంధంలో ఏవి లీగల్గా కట్టుబడరు. ఇప్పటికైనా తీసుకెళ్ళి ఎక్కడో మంచి బిడ్డలుగా తీర్చిదిద్దు, తప్పులన్నీ దిద్దిచ్చు. నువ్వు తప్పు దిద్దుకో, కొత్త జీవితం ప్రారంభించు. నీకు ఇందులో ఏమన్నా నిజంగా నువ్వు రాజుకు డబ్బులు ఇచ్చి ఉంటే, అది నిజమైతే అది అడిగే బాధ్యత వరకు ఉంది. ఏనన్నా వాడు డబ్బులు తీసుకున్నావా, తీసుకుంటే ఇచ్చేయి. ఇది మాత్రం అడగలం తప్ప ఆమె మంగళసూత్రంలో భాగం నీకు రాదు. సార్ నేనేమైపోవాలి సార్? నేను నమ్ముకొని వచ్చినా కదా సార్. ఎట్లా నమ్ముకుంటావు? ఇంకొకటి మొగుడిని ఎలా నమ్ముకుంటావు? ఆన్సర్ చెప్పు. సమాజంలోనే ఎట్లా బ్రతకాలి సార్? తండ్రికి విడవాపి మరి పిల్లలు నేను సమాజంలో ఎప్పుడు బతకాలి అని ఎప్పుడు నువ్వు క్వశ్చన్ వేస్తావంటే రాజుతో తిరగముందు క్వశ్చన్ వేసుకోవాలా. ఓ పని చేద్దాం నాన్న. రాజు, లాయర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. డాక్టర్ గారు, లాయర్ గారు, మీ సహాయం కావాలి, ఒకసారి రండి. ముగ్గురు కథ మీరు విన్నారు. డైరెక్ట్గా మీరే స్టార్ట్ చేయొచ్చు సార్. ఎందుకంటే నేను ఏం చెప్పాలో అన్నీ చెప్పా, ఏం అడగాలో అన్నీ అడిగా అని నేను అనుకుంటున్నా. సార్ మీ సహాయమే. రాజు గారు, ఎందుకంటే దీనికి ఎంత కాదనుకున్నా కూడా మీ యొక్క పాత్ర చాలా పెద్దదిగా భావించడం జరిగింది. ఈరోజు మీరు తప్పు ఒప్పుకుని నేను 7 సంవత్సరాల పాటు ఏదైతే జరిగిందో అదంతా వెనక్కి పెట్టేసేయండి సార్, క్షమించండి అనేటటువంటి మాట అన్నా కూడా ఇక్కడ మీ పాత్ర చాలా కీలకమైంది. ఇందాక నుంచి 2 స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి బాధలు వింటున్నప్పుడు ఒక అంశం అయితే మాత్రం మనకు కీలకంగా అనిపించింది. ఏంటంటే కనుక నమ్మకం కలిగించటంలో మీరు ఛాంపియన్. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే కనుక ఆ అమ్మాయి నాకేమో వద్దు, రాజే కావాలని అంటుంది. ఈవిడ అన్నీ అనిపించింది, అన్ని బాధలు అనిపించింది, కష్టాలు అనిపించింది, పిల్లలు బాధపడ్డారు, పిల్లలు హాస్టల్లోకి వెళ్ళలేదు, తినడానికి తినలేదు, దిక్కు లేదు, అనుమానం, అవమానం అన్నీ చూసింది. అయినా కానీ మొత్తం స్టోరీ అంతా చెప్పి ఫైనల్గా రాజుగారే కావాలంట. అంటే నమ్మకం కలిగించడంలో బహుశా మీరు ఛాంపియన్ ఏమో అని అనిపిస్తుంది.
మీరు ఇందాకటి నుంచి అంటున్నారు తప్పు జరిగిపోయింది సరే వెనక్కి పెట్టేసండి. ఇది తప్పు 7 రోజులు కాదు, 7 గంటలు కాదు, 7 నెలలు కాదు, 7 సంవత్సరాలు. ఒక మనిషి 7 సంవత్సరాల పాటు తప్పు చేసిన తర్వాత ఈరోజు ఆ తప్పు వెనక్కి పెట్టేసేయండి, నన్ను నమ్మండి, నా భార్యతోనే ఉంటాను అంటే కనుక అది నిజంగా అంత నమ్మశక్యంగా అనిపించట్లేదు. అది నిజంగా మనసులోంచి వచ్చేటటువంటి మాట అనేటటువంటి ప్రశ్న నా మనసులో వస్తుంది. ఈరోజు చాలా ఎపిసోడ్స్ బతుకు జట్కా బండి మీద చూసిన తర్వాత నిజంగా పిచ్చి వాళ్ళు అయినటువంటి 2 పిల్లల్ని మేము చూసామండి ఇక్కడ. జశ్వంత్ని చూస్తే కనుక బహుశా దానికి ఒక సైకాట్రిస్ట్ అక్కర్లేదండి. ఆ అబ్బాయి మాట్లాడేటటువంటి విధానం, వయసుకు మించినటువంటి మాటలు, ఏడ్చేటటువంటి పద్ధతి, ఎవరు ఏం ట్రైనింగ్ చేసి ఆ అబ్బాయిని ఒక పావు కింద వాడుకుని ఎవరు కాపాడుకుంటున్నారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే కనుక నిజంగా పిల్లల్ని పిచ్చివాళ్ళు చేశారు. అంటే ఈరోజు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్తా. తండ్రి ఎవడో తెలియదు, ఆ తండ్రి ఎక్కడున్నాడో తెలీదు, ఈ తండ్రి అనుకునేటటువంటిది ఈ తండ్రేనా అనుకునేటటువంటి ప్రశ్న, కన్ఫ్యూజన్, అయోమయం. అయితే ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ ఎవరంటే సార్ సునీత గారు. అంటే ఇందాక నువ్వు చెప్పేటటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఏదైతే మొత్తం అంతా చెప్పావో కొద్దిగా నాకు విచిత్రం అనిపించింది. బహుశా ఇంత క్రూరంగా వ్యవహరించినటువంటి వ్యక్తి 1-2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల పాటు నిన్ను హింస పెట్టి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా హింస పెట్టినటువంటి ఒక భర్తని మళ్ళీ నాకు భర్త కావాలి అని ఒక ఆడది కోరుకుంటుంది అంటే కనుక అది పిచ్చి అనుకోవాలో లేకపోతే పిచ్చి నమ్మకం అనుకోవాలో అది వెర్రి అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. దీనికి మించినటువంటి ఒక ఎమోషన్ నువ్వు రానున్న రోజుల్లో అనుభవించబోతున్నావు అనేటటువంటిది నేను ఒక మాట చెప్తా. అన్ని ఎమోషన్స్ అనుభవించావు, రానున్న రోజుల్లో నువ్వు అనుభవించే ఎమోషన్ ఏంటో తెలుసా? భయం. 9 సంవత్సరాలు నా భర్త నన్ను నమ్మించి 7 సంవత్సరాలు నన్ను కాదని చెప్పి వేరే స్త్రీతో వెళ్ళిపోయినటువంటి భర్త రేపొద్దున రాజేశ్వరిని లెటర్స్ రాసుకునో లేదంటే కాగితాలు రాసుకునో పక్కన పెడితే వేరే స్త్రీ వచ్చి మళ్ళీ రాజుగారిని తన్నుకుని వెళ్ళిపోకుండా ఉంటుంది అనేటటువంటి గ్యారంటీ ఉందా అనేటటువంటి భయంతో నువ్వు బతకాలి. ఇంత భయం రావటానికి కారణం ఏంటంటే కనుక నమ్మకం అనేటటువంటిది ఇరిగిపోవటం వల్ల ఇది భయం అన్నది ఏర్పడింది. రాజేశ్వరి గారు చాలా బాధతో ఏడుస్తున్నారు, కానీ మాకెవరికి బాధ కలగట్లేదు. ఎందుకు అంటే కనుక బహుశా మీ యొక్క క్యారెక్టర్ యొక్క విశ్లేషణ చేస్తే కనుక మీ గురించి మేము ఎందుకు బాధపడకూడదో, మిమ్మల్ని ఎందుకు తిట్టకూడదో మీరే చెప్పాలి. నేను తప్పు చేసిన కాబట్టి కాదమ్మా, నువ్వు తప్పు చేయటం కాదు, నువ్వు మీ పిల్లల చేత కూడా తప్పు చేయిస్తున్నావు. నీ పిల్లలకు కూడా నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఒక చదరంగం అనేటటువంటి ఆట ఉంటుంది. ఆ చదరంగం అనేటటువంటి ఆటలో వెనక వైపు రాజు రాణి ఉంటారు, ముందు వైపు భటులు ఉంటారు. ఆ భటులు ఏంటంటే ఆ రాజు ఆ రాణిని కాపాడుతూ ఉంటారు. నీ జీవితంలో నీ భటులు ఎవరంటే నీ పిల్లలు. ఎవరిని కాపాడుతున్నారంటే రాజు రాజేశ్వరిని కాపాడుతున్నారు. ఆ విధంగా మీ పిల్లల్ని నువ్వు పావులుగా వాడుకుంటున్నావు కదా, కేవలం నేను తప్పు చేశాను అనేటటువంటి మాటతో దయచేసి తుంచేయొద్దమ్మా. ఇందాకటి నుంచి జశ్వంత్ ఇక్కడ కూర్చునేటటువంటి ప్రతి మాట మేము వింటున్నాం. అది వాడి మనసులోంచి వచ్చినటువంటి మాట కాదు, అది ట్రైనింగ్. అది ఒక విధమైనటువంటి ట్రైనింగ్. నువ్వు సింపుల్గా అంటున్నావు డాడీ లేకుండా పిల్లలు ఎలా ఉంటారండి అని అంటున్నావు. నువ్వు లేవా? నువ్వు ఇక్కడ కూర్చున్నటువంటి 10 నిమిషాల్లోనే, ఒక గంటలోనే నువ్వు ఒక 10 సార్లు అన్నావు డాడీ లేకుండా పిల్లలు ఎలా ఉంటారండి, డాడీ లేకుండా పిల్లలు ఎలా ఉంటారండి. అంటే ఈ లెక్కన ఈ 7 సంవత్సరాల పాటు వీళ్ళకి ఎంత నూరి పోసుంటావో అనేటటువంటిది అసలు మా ఇమాజినేషన్కి మించినటువంటి అంశం అమ్మ. నీ సైకాలజీ నాకు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తుందమ్మా. ఇప్పటికీ రాజు కావాలి అనేటటువంటి దృక్పథంతో నువ్వు అక్కడ కూర్చున్నావు, కానీ నీది ఒక బేస్లెస్ డిజైర్. అంటే నీ కోరికలో ఒక బేస్మెంట్ లేదు. నువ్వు ఒక అభూత కల్పనలో, ఒక ఇమాజినేషన్లో ఉన్నావు. ఈ ఇమాజినేషన్లో పక్క వాళ్ళు ఎలా పోతున్నా, పిల్లలు ఎలా పోతున్నా, వాళ్ళ భవిష్యత్తు ఎలా చేజారిపోతున్నా కూడా నీకు అనవసరం. నీ జీవితంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటేనమ్మా, బాధ్యతారహితం. అంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. నీ కొడుకు ఏడుస్తున్నాడు,
జశ్వంత్ ఏడుస్తున్నాడు. నీ కూతురు ఎంత ఏడిచిందో నేను ఇందాక బయట చూసా. ఆ అమ్మాయి ఒక చెప్పుకోలేనటువంటి ఒక బాధ, చూడకూడనటువంటిది అన్నీ చూసింది ఆ అమ్మాయి. ఆ వయసు అలాంటిది ఆడపిల్లది. సో బేసిక్ ఒక పిల్లవాడు పుట్టినటువంటి ఒక సంవత్సరంన్నరలోనో పూర్తి స్థాయిలో తల్లి తండ్రితో ఒక బంధం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఒక ఎదుగుదలకు కావాల్సినటువంటి ఒక బేసిక్ కాన్సెప్ట్. అటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఈరోజు మీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా లేకుండా చెరిపేశారు. నువ్వు తప్పుదోవలో వెళ్ళి ఇతనే తండ్రి అనుకుంటున్నాడు, ఇతను ఇప్పించండి అని చెప్పి రకరకాల డైలాగులు పిల్లల చేత చెప్పించినంత మాత్రాన మా చెవుల్లో ఎవరికి పువ్వులు లేవమ్మా. మేము చదువుకున్న వాళ్ళం, మా కాన్సెప్ట్స్ తెలుసు, నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. సో ఇటువంటి ఇష్యూలో టు గివ్ యువర్ హస్బెండ్ టు యూ, నీ భర్త నీకు ఇవ్వటమా, నీ పిల్లల్ని కూడా నీకు ఇవ్వటమా అనేటటువంటి దగ్గర కూడా ఒక క్వశ్చన్ మార్క్ అన్నది నా మనసులో ఉంది. సో దయచేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దలు మీరు ఆలోచించాలన్నది నా కోరిక సార్. మేడం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. నాకు ఇష్టం వేరే వాళ్ళ భర్తను నా భర్తలాగా ఊహించుకొని నేను బతుకుతాను అని అంటే ఈ సమాజంలో కుదరదమ్మా. ఇప్పుడు మీరు రీసెంట్గా ఒక మాట చెప్పారు, 5 రోజుల క్రితము పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ఏమని కంప్లైంట్ ఇస్తుంది? పలానా సునీత భర్త నా భర్త అని చెప్పి ఇస్తుందా, లేకపోతే నాకు వేరే పిల్లలకి ఆయన తండ్రి కనుక నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలని ఇస్తుందా, అత్తగానే అత్త ఇంట్లో నన్ను ఉంచాలి అని ఇస్తుందా? అదే తను భార్య స్థానంలో ఉంటే, అంటే లా ఎంత పవర్ఫుల్ అంటేనమ్మా, మనం వ్యవస్థలో ఒక భార్య ఒక భర్త ఉండాలి అని ఎందుకు అనుకుంటారు అని అంటే, భార్యకి ఏదైనా కష్టం వస్తే అమ్మ నీకు ఈ రైట్స్ ఉన్నాయి కనుక నువ్వు దీని నుంచి రక్షింపబడతావు అని చెప్పడానికి. కనుకే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పోలీసు వాళ్ళకు కూడా ఏం చేయలేరండి. నేను ఉండలేనంటే నువ్వు ఎవరమ్మా, నేను ఉంచమని చెప్పి వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? సార్, ఒకవేళ అన్యాయం చేసి నన్ను మోసపూరితంగా తీసుకొచ్చాడు కనుక నాకు ఆయన దగ్గర నుంచి డబ్బులు ఇవ్వాలి అనే అడిగే అవకాశం కూడా ఈ రాజేశ్వరి పోగొట్టుకుంది. ఎందుకు అని అంటే ఆ అమ్మాయికి 2011లోనే ఇతను ఈ అమ్మాయితో వెళ్ళిపోయినప్పుడు ఒక మిస్సింగ్ కేసు అని పెట్టారటండి. అంటే మేబీ అది మిస్సింగ్ కేసు అని పెట్టారా లేకపోతే కిడ్నాప్ కేసు పెట్టారా అనేది పేపర్స్ అయితే కరెక్ట్గా లేవు. కాకపోతే పెళ్ళైన అమ్మాయితోటి వెళ్ళిపోయారు కనుక అది చాలా సీరియస్ కేసుగానే ఉండింటుంది కనుకనే అతను 2 రోజులు జైల్లో ఉన్నారు. ఆ కేసుల్ని అతను చాలా తెలివిగా మళ్ళీ మభ్యపెట్టి దాన్ని కాంప్రమైజ్ అనేది చేసేసుకుని ఆ కేసుల్లోంచి బయటపడిపోయారు. ఎంత దారుణం! కేవలం భర్త అని నువ్వు ఒక మాట, నీకు ఈ న్యాయం ఉంది, ఈ రైట్ ఉందని చెప్పాల్సిన మాట వస్తుంది తప్ప, కట్టుకున్న పెళ్ళాన్ని పిల్లలని నడి రోడ్డు మీద క్షణికమైన సుఖాల కోసము నువ్వు వదిలిపెట్టేసి వెళ్ళిపోయి అంటే నేను ఇంకేమనాలయ్యా? మాకున్న కొంచెం నాలెడ్జ్లో ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఇప్పుడు కేసు 498 ఏ స్టేజ్లో ఉందమ్మా అని అడిగినప్పుడు, సార్ ఇప్పుడు ట్రయల్ స్టేజ్లో ఉంది అన్నప్పుడు ఎవరెవరి మీద? వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఈ అమ్మాయి మీద. డెఫినెట్గా కూడా ఈ అమ్మాయి మీ ఆయన నిన్ను కొట్టాడా, మీ ఆయన అలి చేశాడా, మీరు డైవర్స్ వేశారా అని అంటారు ఆ ట్రయల్స్లో. మేము డైవర్స్ వేయలేదు, మేమందరం కలిసే ఉన్నాం. సో కలిసే ఉన్నారు కనుక ప్రాపర్గా లేదమ్మా ఎవిడెన్స్ అని డెఫినెట్గా కూడా 498 కేసు అనేది కొట్టేస్తారు. ఆయనకు ఆ భయం కూడా లేదు, ఈ అమ్మాయికి ఆ భయం కూడా లేదు. ఇప్పుడు ఇంకా ఈ అమ్మాయి అక్కడ ఉంటుంది అంటే మరి ఏ రైట్ తోటి ఉంటుంది? నువ్వు ముగ్గు బాసిచ్చావు, నన్ను ఇల్లు కట్టించావు, నాకు ఉంచావు. నువ్వు ఉంచావు అని అంటేమా నువ్వెవరో భార్యవి. సార్ ఇప్పుడు ఇంకొకటి, కలిసి ఉన్నారు కనుక వీళ్ళకి రైట్స్ ఉండాలి అని చెప్పేసి అని అంటారు. రైట్స్ ఎవరికండి? ఎవరు కలిసి ఉంటే కొన్ని రోజులు సహజీవనం చేస్తే వాళ్ళకి కాన్స్టిట్యూషన్లో రైట్స్ కావాలని, ఎందుకంటే ఆడవాళ్ళు అన్యాయం అయిపోతున్నారు కనుక వాళ్ళకి మెయింటెనెన్స్ కావాలి, వాళ్ళకి పర్మనెంట్ అలిమనీ కావాలి. ఎవరికండి? పెళ్ళి కాకుండా ఇద్దరు కలిసి ఉన్నవాళ్ళు. కానీ ఒక భర్తకు వేరే భార్యకు కలిసి మీ ఇద్దరు ఉన్నారు అంటే దాన్ని ఒక చెడ్డ మాటగా అంటారు. దానికి నువ్వు రైట్స్ అని ఎలా అనుకుంటావు? నీకు లా పరంగా సార్ ఆవిడకి ఎటువంటి రైట్స్ ఉండవు. ఒకవేళ
న్యాయపరంగా కట్టుకున్న భార్యాభర్తలై ఉన్న పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు అని చెప్పి జడ్జి గారు అడిగిన ప్రశ్నల్లో మీరు అడిగారు సార్. ఆ పిల్లలు చెప్పిన దారుణమైన ఆన్సర్లకు ఈ అమ్మాయి ఎలాంటి మెంటల్ ట్రామాలో ఉందో అర్థం కావట్లేదు. ఇతను ఇప్పుడు మనకు చెప్తున్నాడు కానీ సార్ నాకు మాత్రం చాలా అనుమానంగానే ఉంది. ఆ కేసు అయ్యేదాకా ఆవిడతో కలిసి ఉంటానని అంటాడేమో, ఆ కేసు అయిపోయిన తర్వాత పాపం సునీత గతి అదో గతేమో అని అనిపిస్తుంది. అంతే తప్ప ఆయనకు నిజంగానే మీ మీద ప్రేమ ఉంటే 6 సంవత్సరాలు సార్ ఏ ఆడదానికి కూడా వెయ్యని శిక్ష అతను వేశాడు సార్. స్వర్గమనుకుంది మరి తనాశే నరకమయ్యింది, భూమాత ఓర్పు తనకుంది ఇంక ఏ దిక్కు లేకపోయింది. ముట్టుకోకుండా భార్యలాగా ఎదురుగానే ఉంచి నీకు ఏం అర్హత ఉందమ్మా? నువ్వు అక్కడ ఉండు, నిన్ను ముట్టుకోను, నువ్వు భార్యలాగానే ఉండాలి, నీ ఎదురుగుండా నేను వేరే ఆవిడతో కాపురం చేస్తాను. ఇంతకంటే శిక్ష ఆవిడకి ఏం కావాలండి? నిండైన జావిలమ్మ మబ్బు మీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది, నీ చీకటి ఏళ్ళు గడిచిన తొలగనిది, అమావాస్య నిశి కన్నా వీడనిది. అలాంటి శిక్ష వేసిన వాడివి నువ్వు ఇప్పుడు మారిపోయి ఆవిడతో ఉంటావంటే మేమందరం నమ్మాలా? గట్టిగా చెప్తే అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ఎందుకంటే కట్టుకున్న భర్త ఆమె కావాలని అనుకుంటోంది, గట్టిగా చెప్పలేదు. చెప్పకపోతే అతను ఆవిడతోటి ఉండడు. ఇలాంటి పరిస్థితి సార్ ఆవిడ. రాసిన రాత వలన తెలిసి దాటిన గీత వలన ఏది ముందు ఏది వెనుక, ఏది ముందు ఏది వెనుక కనులు చూపే దృశ్యమొకటి, మనసు తెలిపే సాక్ష్యమొకటి. ఇంతకుముందు ఒట్టేశాడు మేడం, పొరపాటు చేశాను అని ఆమె నెత్తిమీద చెట్టేసి నా భార్య మీద సునీత మీద ప్రమాణ సాక్షిగా నేను నాకు భార్య బిడ్డలతో ఉంటాను, ఏ తప్పు చేయను ఒట్టేశాడు మేడం. సార్ మళ్ళీ అట్లా ఒట్టేసిన అతనైతే మరి ఈవిడితో ఎటువంటి సంబంధం పెట్టుకోను, అది కూడా చెప్పాడు. ఈవిడ ఇంట్లో నుంచి పంపించేస్తాను, ఇక ముందు నేను అలాంటి పొరపాట్లు చేయను, చేస్తే మాత్రం మరి నాకు నువ్వు తగిన చర్య తీసుకోవచ్చు అని చెప్పేసి ఆవిడతో అని వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉండేటట్టు చూసి మళ్ళీ 6 నెలల తర్వాత మన దగ్గరకు వచ్చినప్పుడే మనం ఆయన ఏమన్నా నమ్మచ్చు. ఆ 1 సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ లాంటిది విత్డ్రా చేసుకోమని చెప్పాలి, అంతే తప్ప ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఆ అమ్మాయికి నీ పరిస్థితి చూసి ఈ అమ్మాయి పరిస్థితి చూసి మాత్రం అమ్మాయికి అమ్మ నువ్వు మీ ఆయనతో కలిసి ప్రతి కేసులో మనం చెప్తాం కదా సార్, నువ్వు కలిసి ఉండాలంటే మీ అత్తగారు మామగారి మీద కేసులు వేయకమ్మా, వాళ్ళ ముందు కంప్లైంట్ విత్డ్రా. ఈ కేసులో మాత్రం అస్సలు చెప్పమ్మా, అస్సలు చెప్పం. కాదు మేడం, నేను బేసిక్ ఏం తెలుసుకోవాలంటే తను రాజు ఎవరో పెళ్ళం, 2 బిడ్డల తల్లి, నా దగ్గర పర్మనెంట్గా ఎలా ఉంటుంది అనుకుంటాడు మేడం. కాదు ఇంత అన్నారా, ఇంత జరిగిందా? ఈ పిల్లాడితో ఎంత తెలివిగా మాట్లాడుతుందంటే 4 లక్షలు తీసుకున్నాడు రాజు మా దగ్గర అంట. ఆమె ఉంది 4 లక్షలు మా తీసుకున్నాడు, ఇందాకేమో నాకు రాజే కావాలి, ఇప్పుడు ఈడు కూడా 4 లక్షలు తీసుకున్నాడు. ముందు డాడీ పోయింది, మరి రాజు అనేసాడు. ఈడు దిద్దుకునే ప్రయత్నం చేస్తాడో లేదో నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా. తప్పు చేశాను, ఈ తప్పు చేయను, దిద్దుకుంటా నా భార్య అన్నాడు. ఆ పిల్లతోనే చెప్పించిందని కోర్టులో. ఏ పిల్ల అయితే చెప్పిందో మమ్మల్ని అందని అదే పిల్లతో చెప్పించింది అనుకో, రాజు వచ్చి నన్ను పట్టుకొని ముద్దు అని ఆ పిల్లతో చెప్పించింది అనుకో, నువ్వు నాశనం అయిపోతావు. ఈ పిల్లాడితో అన్ని చెప్పించిన ఆడది రేపు తన కూతురుతో చెప్పిస్తే నీ బతికేటో నువ్వు క్వశ్చన్ చేసుకో, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. ఇకనైనా మారు, నేను చెప్పేసి అలా అది. ఇప్పటికైనా నీకు దేవతాడ భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. మరొకసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో. ఈ 2 నిమిషాల్లో డబ్బులు ఇచ్చిందా తిరిగి ఇచ్చేస్తానండి, నాకు ఇవ్వలేదు అంటావా? ఇవ్వలేదంటే ఆమె చూపించుకో, నిజంగా నాకు ఇవ్వలేదండి
అడిగితే ఎంతమంది ఇస్తాను అంటావా? ఏదో నిర్ణయం. డబ్బులు ఏం తీసుకోలేదు సార్. ఏమి తీసుకోవాలా? ఏనా తీసుకుపోయినాం సార్. నేను తీసుకుపోయినా, డబ్బులు తీసుకుపోయినా. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆయన ఖర్చు పెట్టావా? నేను తీసుకపోతే అన్ని ఖర్చు పెట్టాడు. ఆయననే ఖర్చు పెట్టాడు. 2 తులాల బంగారం వేసిన సార్. 12 తులాల పట్టగొలుసులు చేయించిన. నువ్వే చేయించావు? నేనే చేయించిన సార్. నీ డబ్బులే? నా డబ్బులే. ఆమె 4 లక్షలు తేలే. ఆమె 20,000 25,000 తెచ్చింది సార్. 25,000 తెస్తే అవి మా ఖర్చులకే అయిపోయినాయి. అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆడున్న డబ్బులన్నీ నీకు వచ్చాయి. హైదరాబాద్ లో ఉన్నప్పుడల్లా ఆమె 25,000 తెచ్చినాయి కాదు. 25,000 కాకుండా మిగతా నీవే? మాయే సార్. 4 లక్షలు లేవు సార్. మరి పిల్లాడు చెప్పాడు 4 లక్షలని? లేదు సార్. అప్పుడు పిల్లాడు ఎంత ఉన్నాడు సార్? ఇంత చిన్నాడు. చెప్పిన మాటలు కాదు సార్. తీసుకుపోయినా సార్. నీకెక్కడ 4 లక్షలు అంటే ఇంట్లో ఏది ఉంచొద్దు, నువ్వు ఫోటోలైనా పైసలైనా ఇవ్వైనా గానీ, నా కమ్మలైనా ఇవ్వైనా గానీ తీసుకెళ్ళిరా అని అన్నాడు మేడం. మీ ఆయన 1.5 నుంచి వదిలేసి ఎన్ని బీడీలు అది కడితే 4 లక్షలు వస్తాయమ్మా? కొన్ని చెల్లకు పెళ్లి చేస్తామని కొన్ని ఆడ తీసుకొచ్చి జమ చేసిండు. అమ్మ వాళ్ళే తీసుకుపోయినా. నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు? అవును మేడం, అన్ని తీసుకురా అని చెప్పిండు ఆయన. తీసుకురాగా ఇదంతా అబద్ధం సార్. ఇదిగో ఎలాంటి రిలేషన్ పెట్టుకుంటే ఇలాగే తగలబడతాయి. నాన్న ఇంత నీ మీద ఆధారపడింది. ఇప్పుడు నీకు ఈ రోజు నుంచి నీ భార్య సునీత, నీ బిడ్డలే కావాలి, నాకేం సంబంధం లేదు అనగలవా? అన్నావుగా? ఇందాక అన్నావు కదా. డాక్టర్ గారి ముందు, మేడం ముందు చెప్పు. బిడ్డలను భార్య కావాలి సార్. ఈమె ఈ బిడ్డకు సంబంధం లేదు. ఇక ఆమె సార్, ఆమె పోగొట్టుకున్నది. ఇప్పుడు ఇంకెప్పుడు వాళ్ళ సంబంధం పెట్టుకో. సంబంధం లేదు సార్ అసలు. ఇప్పుడు 4 లక్షలు అనబట్టే బంగారం నేను చేయించలే అనబట్టే ఇంకా ముందు మీరు అన్నట్టు ఇంకేం జరుగుతుంది? కాదు నాన్న, ఓకే నీ భార్య బిడ్డలు వెళ్తావు, మన 4 లక్షలు అంటే దాని మరి ఎట్లా? ఏమన్నా డబ్బులు ఇవ్వదలుచుకున్నావా? ఈ దొంగ మాటలు ఇట్లా మాట్లాడితే ఎట్లా హెల్ప్ చేయగలరు సార్? ఇప్పుడు కొత్తగా మాట్లాడిన మాటలు కాదు. అట్లా మేడం మాట చెప్పానా? అది ఇక తోవుకోవద్దు. వాళ్ళ కుటుంబానికి ఏమన్నా నువ్వు సహాయం చేయగలవా? ఏమన్నా చేస్తా సార్. ఆమె మనసు ఏంటంటే 4 లక్షలు నష్టపోయాను సార్ నేను, అతను నమ్మింది. ఆ 4 ఇవ్వగలవా? 4 లక్షలు లేవు సార్. ఇప్పుడు గట్ల అంటే ఇప్పుడు ఆమె నన్ను బయట వేసింది సార్. ఇప్పుడు కాదు అయ్యా నాన్న, ఇప్పుడు ఎందుకు ఆమె కోపంతో ఉందో బాధతో ఉందో వేసింది, పొరపాటు అయిపోయింది. కానీ ఇప్పుడు 4 లక్షలు ఉంది. ఆ 4 లక్షలు నువ్వు ఇవ్వగలవా? ఒకసారి అవసరం లేదు. 1 రూపాయి 25,000 తెచ్చింది, ఖర్చులకే అయిపోయినాయి. అది వద్దు నాన్న. ఇప్పుడు ఏమి ఇవ్వగలవట్నా? నువ్వేమి పిల్లలకి ఏం చేయగలవు చెప్పు? బుజ్జి పేరు 50,000 ఇస్తావు. ఆ పిల్ల మీద 50 పేరు వేస్తావు? కాదు నాన్న, పిల్లడు ఉన్నాడు, ఆ అమ్మాయి బతకాలి కదా. చెప్పాను సార్. కాదు, 3 పేరు 3 50 వేయగలవా? ముందు ఉన్నతాయి, తర్వాత 3 నెలలకు ఒకసారి, ఇంకో 6 నెలలకు ఒకసారి అట్టాయి, 3 3 50. ఇక నీ జోలు నీకు ఎవరు అంటే ఆమెకి లేక హక్కు లేకపోదు. కనీసం ఆమె చూడు సమాజ పరంగా నెయ్యాలిగా. కనీసం ఇదన్నా చేసి పెట్టాడులే, మోసం చేయకుండా అన్న ఫీలింగ్ ఉంచుకో. నీకు 2 బిడ్డలు ఉన్న అవకాశం ఆమె పోగొట్టుకుంది సార్. అది ఇతను వెనక్కి వెళ్తాడండి. వెనక్కి వెళ్ళడం కాదు, ఇతను పద్దాకి వెనక్కి వెళ్ళిపోతాడు. 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ 2 పిల్లలు అనాథల లెక్క గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టల్లో వేసి, ఈ పిల్లల విన్న అభిమానం ఎక్కువ ఉండేపటికే ఈ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసి అట్లా పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఇవాళ 50,000 ఇవ్వాలంటే ఆ పిల్లని చూసి ఆడపిల్ల ఎట్లా బతకగలుగుతుంది సమాజంలో, ఈ పిల్ల లెక్క కావద్దు ఆ పిల్ల అని ఆ పిల్ల కోసం 50,000 ఇస్తున్నాం సార్. లేకపోతే ఆ పిల్లగాని కోసం ఎందుకు ఇవ్వంటావు సార్? అమ్మా ఆమె కానీ ఎంత కొద్ది అవద్దు, అద్దు. దాన్ని ఎట్లా శిక్షించాలో అది మీకు తెలుస్తారు. మేము బాగా నష్టపోయి 3 ఎకరాల భూమి ఉంది మేడం. ఏం హక్కుందమ్మా? కానీ తీసుకుపోయేటప్పుడే ఇప్పుడు నన్ను వదిలేసినాక సమాజంలో నేను ఎట్లా నీకేమీ లేదు. నాకు ఇవన్నీ వద్దు, రాజయ్య కావాలన్నా కదా మేడం. మరి ఎట్లా ఇస్తారు రాజు? ఇన్ని రోజులు మాట్లాడుతుంటే సమాజంలో తండ్రి అని తండ్రి ఎందుకమ్మా నీకు? నీ కూతురుతోటి ఉండమని చెప్పి నువ్వే చెప్తావు. ఒకవైపు తండ్రి అంటారు. ఏ విధంగా కావాలి నీకు రాజు? ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. డబ్బుగా నష్టపో, మనిషిగా నీకు మంచి స్థానం వచ్చింది. 70,000 ఇస్తా సార్. పనులు లేదేం లేదు సార్. అది కూర్చో, నువ్వు వెళ్తావు, కూర్చో.
అమ్మా తను ఇవ్వలేనన్నాడు. తను ఏమన్నాడంటే ఈ 1,25,000 ఇస్తా, 2-3 ఏళ్ల పాటు నెలకు 2,000 చొప్పున ఫుడ్కి గిడ్డికి రెంట్కి ఇస్తాను, ఏడా 2 తీసుకోమన్నా ఇస్తాను. కానీ నువ్వు నా దగ్గరికి రాకు, సామాన్ తీసుకెళ్ళి సామాన్ తీసుకెళ్ళి ఆ రూమ్ చూసి బాధ్యత నీది. ఇతని బాధ్యత అవుతామ్మా, ఇతని బాధ్యత లేదు. నా దగ్గరికి రావద్దు సార్. నీ రాడు, రమ్మని రాదు. అతని బాధ్యత ఉంది, అతని బాధ్యత ఏమి లేదు. సార్ ఒకటి కిరాయి సుతం కట్ట సార్, 1,20,000 రూపాయలు ఇస్తా. ఎక్కడైనా గిన్ని మాటలు సార్. ఇప్పుడు నేను చూస్తానా మేడం? ఏడా చూసుకోనా, వాళ్ళ దర్శనం పట్టుకో, ఈ దర్శనం మనుషులు ఉన్నారు కదా, నీకు నెల 2,000 చొప్పున 2-3 ఏళ్ళు ఇస్తాడు గౌరవం, 1,25,000 ఇస్తాడు గౌరవం. సామాన్ షిఫ్ట్ చేసి రూమ్ లో నువ్వు చూసుకో, షిఫ్టింగ్ నువ్వు నేను చేతులు కాళ్ళు లేవా నీకు? ఒక కిరాయి పెట్టుకో, మనుషులు పెట్టుకోలేవా? ఏనా ఇది 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 పరిష్కరించుకునే మార్గమేనా? అతని భార్య ముందు ఆ మాట అనొచ్చా నువ్వు? లేదు సార్, తీసుకుపోయేటప్పుడు అన్ని మంచిగానే తీసుకుపోతాడు. ఇప్పుడు మనం ఒక దారిలో ఉన్నప్పుడు అది నీకు ఉండాలా మళ్ళీ చెప్తే నీకు ఉండాలి. ఇక ఇలా జాగ్రత్తగా ఉండు, ఏదైనా బుద్ధిగా ఉండు. పో, గాడ్ బ్లెస్ యూ.